వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. పహల్గాం నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మన సైనికులు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి నరరూప రాక్షసులను అంతమొందించి భారతదేశ సత్తాను ప్రపంచానికే చాటి చెప్పిన మన సైనికుల త్యాగాలను స్మరిస్తూ ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి హనుమాన్ మందిరం వద్దకు చేరుకుని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో పాకిస్తాన్లోని ప్రజలపై దాడులు చేయకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై ఇద్దరు నారీమణులను పంపి వారిని మట్టుబెట్టి పహల్గాంలో తమ భర్తల ప్రాణాలు కోల్పోయి సింధూరం పోగొట్టుకున్న స్త్రీలకు సింధూర తిలకం దిద్ది భారతదేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన అన్నారు. మన సైనిక దళాల ధైర్య సాహసాలు దేశానికే గర్వకారణమని ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో జాతీయ గీతాన్ని ఆలపించని వారిని దేశం నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో సిరికొండ, ఇందల్వాయ్, దర్పల్లి మండల మాజీ తాజా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. దయచేసి అందరూ కూడా ర్యాలీ ప్రారంభమైంది కాబట్టి సెల్ఫీలు ఎవరు కూడా తీసుకోవద్దు తోవ మధ్యలో. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కాళ్ళ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సెల్ఫీలు తీసుకునేది ఉంటే తర్వాత తీసుకున్నాం. కానీ భారతదేశం కోసం స్వచ్ఛందంగా ర్యాలీ తీసుకున్నాం. దయచేసి అందరూ దయచేసి ప్రతి ఒక్కరికి సమన్వయం పాటించాలి. మనం దేశం కోసం
వారి పనులు ఈ ప్రోగ్రాన్ని ముందుగానే కోరుతున్నాం. కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనడం కోరుతున్నాం. దయచేసి ఎవరు కూడా వెళ్ళాలి. దయచేసి నిర్మాణం అయిపోయిన వరకు కూడా దేశభక్తితో భారత్ మాతా కీ జై. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా దర్పల్లి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే ఐక్యమత్యం ప్రతి ఒక్క కార్యక్రమంలో చాటాలని, మన దేశం కోసం ధర్మం కోసం ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ మేమున్నామని ముందుకు అడిగేసే వాళ్ళు ఉండడం చాలా చాలా Salam
ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అట్లనే మండల ప్రతి గ్రామం నుండి ప్రతి తండా నుండి విచ్చేసినటువంటి మన మండల ప్రజలకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే సిరికొండ మండల్ ఇంగల్వాయి మండల్ నుండి విచ్చేసినటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు దర్పల్లి తరపున. ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా ఒక ఐక్యత ఉండి మనము బార్డర్ మీద ఉండి సైనికులకు
ఉగ్రవాదులం కానీ ఖతం చేయడానికి మనం వాళ్ళు అనుకుంటే పక్కా ఉంటారని మీ అందరూ కూడా మనం ఇక్కడే ప్రతిసారి కూడా ఐక్యతగా ఉండాలా. ఎందుకంటే ఎక్కడో ఉండి కూడా పార్టీలకు అతీతంగా మన భారతదేశాన్ని కాపాడుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ముఖ్యంగా దళపల్లి యువత అందరికీ పాదాభివందనాలు చేస్తూ ముగిస్తా ఉన్నాను. తిరంగ యాత్రలో భాగంగా మిన్నల్వై దళపల్లి సిరికొండ మండలాల యువకులకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా వాళ్ళు బాటలో ఉండి మన దేశం కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారికి సపోర్ట్గా మద్దతుగా మనము తిరంగ యాత్ర చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనందరము మతాల ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశ పౌరుడు సపోర్ట్ చేసి మన దళపల్లి మండల గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి యువకులందరికీ ఆగ్రా రాజ్యంలో 2011లో ఒక దాడి జరిగితే ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. అది భారతదేశం మాత్రమే ఉగ్రవాదుల మీద దాడి చేసి మరి భారతదేశ కీర్తిని చాటినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరులను చంపకుండా కేవలం ఉగ్రవాదులను చంపడం అనేది భారతదేశం ఒక ప్రపంచంలో మైలురాయిగా నిలిచిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్కు మద్దతు ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ పేరున ఇలాగే మీ మద్దతు ఉండాలా. మరి అందరు జవాన్లందరికీ కూడా దళపల్లి మండల ప్రజలకు అలాగే ఇందల్వాయి మండల ప్రజలకు సిరికొండ మండల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈరోజు భారతదేశం పైన జరిగినటువంటి దాడిని కేవలం మన ఇండియన్స్కు చెందిన ఇద్దరు నార్మలు పాకిస్తాన్ను 15 నిమిషాల్లో ఖతం చేసేసి పారేసింది. మనం దాని గురించి పెద్ద బెంగపడిన అవసరం లేదు. ఎప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు సజీవంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు దళపల్లిలో ఇంత పెద్ద ర్యాలీ ఏదైతే పుల్వామాలో జరిగిన సంఘటనకు పాకిస్తాన్ ఉగ్రవాదులు మన అన్నదమ్ములని చంపి మరి మీ మోడీకి చెప్పుకో అన్న ఉగ్రవాద దాడికి బదులుగా మన ఏదైతే ప్రధాన మోడీ గారు చేపట్టిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ దాన్ని మన అక్కయ్యలు ఇద్దరి వాళ్ళని ఉగ్రదాడిని తుక్కు చేసారు. ఇంకా చెప్పాలంటే ఇవాళ ప్రపంచంలోనే మీ పాకిస్తాన్ లేకుండా చేస్తాం ఖబర్దార్ ఉగ్రవాదులరా. ఇంకా మన దేశంలో ఉంటూ మన సీటు అదే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన ఉగ్రవాదులరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన భారతదేశంలో ఉండాలంటే వందే మాతరం అనవలసిందే, భారత్ మాత కనవలసిందే. లేకపోతే ధర్మి పాకిస్తాన్ కి తనవలసిన అవసరం ఉంది. సిరికొండ మనందరూ అందరి కష్టాలకు స్వాగతం చేస్తాము. ఈ దేశం ఆధ్వర్యాన ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ దేశం కోసము ఎందుకంటే మోడీ గారి ప్రత్యేకత ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశాన్ని దాడి చేస్తే మనోళ్ళు నరికి పడేసారు. ఇలా ఈ మోడీ నాయకత్వంలో మన దేశం బాగుందని మనం అందరూ జవాన్లకు స్వాగతం చేద్దాం. మన దేశంలోని జై జవాన్ జై కిసాన్ అంటే జవాను లేని దేశం లేదు, కిసాన్ లేని రైతు లేని మన దేశం లేదు. అలాగే మన దేశాన్ని కాపాడుకోవాలంటే మోడీ నాయకత్వాన దేశానికి అవసరం కాబట్టి మనం ఉండి అందరూ జవాన్లకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరూ
జవాన్. దర్పల్లి మండల ప్రజలకు, సిరికొండ ఇందల్వాయి నుంచి వచ్చిన నాయకులకు పేరు పేరున భారత సైన్యం తరపున, ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛా వాయువు తీసుకుంటున్నామంటే ఇంత గర్వంగా ఇన్ని వందల వేల మంది దర్పల్లిలో జాతీయ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై కొట్టుకుంటూ తిరిగామంటే ఆ బోర్డర్ లో ఉన్న సైన్యం వాళ్ళు రక్షణగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా మనం తిరగగలుగుతున్నాం. వారికి ధైర్యం ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఇలా నరేంద్ర మోడీ ఒక్కడు కాదు, నరేంద్ర మోడీ బీజేపీ నాయకుడు కాదు, నరేంద్ర మోడీ భారతదేశం సంబంధించిన 140 కోట్ల మందికి ప్రతినిధి. 140 కోట్ల మందికి ఈ సైన్యానికి, భారత సైన్యానికి సర్వాధ్యక్షుడు ఆయన నిర్ణయం. ఆయన చెప్పాడు, నా కాశ్మీర్లో హిందువులను అడిగి, అన్నా 3 నెలల పెళ్ళైంది, భార్య ముందే భర్తను బట్టలిప్పి హిందువా ముస్లిమా చూసి, మోల్దారం లేకపోతే ఇంకా కిందికిప్పి చూసి ఇడు హిందువు అని చంపిర్రన్న, భారతీయుడని చంపిర్రన్న. 50 ఏళ్ళు జీవితంలో కష్టపడి భార్యను తీసుకొని కాశ్మీర్ చూపిద్దాం, ఎండాకాలంలో ఎండలు ఎక్క కొడుతున్నాయని ఒక అన్న పోతే ఆ తల్లి ముందట అన్నను చంపేస్తుంటే నన్ను కూడా చంపుర్రి అంటే నీ మోడీకి చెప్పుకోరన్నాడు. నేను ఇవాళ చెప్తున్నా, అరే ఆ మోడీకి చెప్పమన్న కుక్కల్లారా, పాకిస్తాన్ పేరుతో ఉగ్రవాదులారా, మోడీ ఏం చేయగలిగినరా? ఇద్దరు నా ఆడబిడ్డలు, ఇద్దరు పైలట్లు 23 నిమిషాలు పాకిస్తాన్ ఉచ్చ ఓపించిందన్న పాకిస్తాన్ని. అది అన్న భారతదేశం అంటే. నీకు నరేంద్ర మోడీ అవసరం లేదురా. నా దేశంలో పుట్టిన నా ఆది పరాశక్తి అయినా నా మహిళలు చాలిద్దరని చెప్పి ఇద్దరిని పంపించిందన్న. ఇలా దేశం నలుమూలల నుంచి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అరే చైనా డిఫెన్స్ సిస్టమ్ని, టర్కీకి సంబంధించిన పైలట్లను పారిపోయిన అడిగించి వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతుంటే ఒక దిక్కు దేశ సైన్యం గురించి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మాట చెప్తున్నా, దర్పల్లి గాంధీ కాడ హనుమాల కాడ నిలబడి మాట్లాడుతున్నా, ఈ దేశం భద్రత ఉండాలంటే దుబాయ్ ఉండరు కదన్నా మనోళ్ళను గలని అడుగురన్నా చెప్తారు. ఎందుకంటే కొంచెం దూరం ఉంటారు, వాళ్ళకి కొంచెం దేశమన్నా మనమన్నా ప్రేరేపుంటుంది. వాళ్ళు చెప్తారు, ఈ దేశంలో నరేంద్ర మోడీ ఉన్నంత వరకే మనం స్వేచ్ఛావాయువు పెంచుకోగలుగుతాం. ఇలా మంచి మంచి దేశాలు రష్యా, ఉక్రెయిన్ అని ఇంత ఉంటుందన్న. రష్యా 3 సంవత్సరాల మీదైంది, 2 సంవత్సరాల మీదైంది కొట్లాడుతుంది, ఇంకా దిగలే. రష్యా ప్రపంచంలో అతి పెద్ద కంట్రీ, బాంబులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క భారతదేశం దలుచుకుంటే 23 నిమిషాల్లో పాకిస్తాన్ అనే కంట్రీని, పక్కనున్న చైనా వాడిని, దూరం ఉన్న తుర్కిస్తాన్ని, టర్కీని ఉచ్చ ఓపించేదన్న. ఇది భారతదేశం గర్వించేది. ఇలా మనం ఈ దేశంలో పుట్టినందుకు నిజంగా కూడా తిరంగా యాత్ర తిరుగుతుంటే సైనికులు తమ యొక్క ఆవేదన చెప్తుంటే ఇలా చెప్తారన్న, పెట్రోల్ 100 రూపాయలు ఎందుకైంది? అరే మేము చూసాంరా బాబు, ఎందుకైనాయో. ఇలా దేశం గట్టిగుండి ఆడు పాకిస్తాన్ రాకెట్లు వేస్తుంటే ఆ రాకెట్ ఆడికెళ్ళి అటు పంపించిందంటే S-400 అనే డిఫెన్స్ సిస్టమ్, దాన్ని తెచ్చింది మోడీ. మనోడు పారికేర్ అని చెప్పి గోవాకు సంబంధించి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని భారత రక్షణ మంత్రి ఉండే, ఆరోగ్యం బాగలేదు, ఎప్పుడు చచ్చిపోతావు తెలియదన్నారు డాక్టర్లు. సచ్చినా సరే ఈ దేశం కోసం బతుకుతా అని చెప్పి మనోహర్ పారికర్ S-400 తెచ్చుట్ల ఇలా పాకిస్తాన్ వేసే బాబులు స్వర్ణ దేవాలయాన్ని అటాక్ చేయాలని, సిక్కుల దేవాలయాన్ని అటాక్ చేయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే మన సైన్యం తిప్పికొట్టిందన్న. ఇలా చెప్తున్నాను అందుకోసమే. దేశ సైన్యంలో చాలా మంది సిరికొండ కానీ దర్పల్లి కానీ కొత్త యువకులు సైన్యంలో ఏరుతున్నారు. దేశభక్తి ఏందో చెప్తారన్న. ఒక దిక్కు గోళీలు దిగుతున్నా భారత్ మాతకు చేయంటారు తప్ప ఇంకొకరికి అనరన్న. అది మన దేశం. ఇవాళ ర్యాలీలు చూస్తున్నాం. కాశ్మీర్లో దాడి జరిగిన తర్వాత కొంచెం వెనుకబడ్డా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వాడేమడిగి చంపిండు, నువ్వు హిందువా కాదా అని అడిగి చంపిండు. కానీ భారతదేశం ఉన్న వాళ్ళు ఏమంటారు, మేము భారతీయులం అంటున్నారు. నేను ఇక్కడికి కూడా ముస్లింస్ కొంతమంది వచ్చారు, క్రైస్తవులు కొంతమంది వచ్చారు, కొంతమంది వచ్చారు, ఇంకా రావాలి. ఈ దేశంలో ఒక ఓవైసీయో ఇంకొకరు భారత్ మాతకి జై అంటే నడని. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారత్ మాతకు జై అనాల్సిందే, వందే మాతరం పాడాల్సిందే. ఇదేదో
మాకు పెద్ద చెప్పలేదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం మన అందరం ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా నేను చెప్తున్నా, పాకిస్తాన్ని నరేంద్ర మోడీ ఖతం చేయాలంటే ఏది ఇబ్బంది లేదు. కానీ ఆడ కూడా గరీబోళ్ళు ఉండరు, ఆడ కూడా గరీబోళ్ళు ఉండరు, పిల్లలు ఉండరు, ఆడపిల్లలు ఉండరు, మగ పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ దేశం సైనికుల మీద, దేశం మీద వేయలేదన్న. ఎవరిని చంపిండు? ఉగ్రవాదులను చంపిండు. ఉగ్రవాదులను చంపి ఈ దేశాన్ని రక్షించాడు. రేపు మళ్ళీ ఎవరైనా వచ్చినా కానీ ఈ దేశం గట్టిగా ఉంటుందంటే, ఈ దేశంలో ఏ గడ్డిని చూసినా జాతీయ జెండా పట్టుకొని, ఇంతకుముందు జెండా అంటే అన్న 15 ఆగస్టుకు 26 జనవరికి గడ కూడలు ఎగిరెత్తుర్రి, ఇంత పోయి సెల్యూట్ కొట్టగానే చాక్లెట్ ఇస్తుర్రి. ఇది జెండా కాదన్నా, దేశం అంటే మన ప్రాణం కన్నా ఎక్కువ అన్న. ఇలా ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం, బంగ్లాదేశ్ లో చూసాం, లేదు పాకిస్తాన్ లో చూసాం, కోట్ల రూపాయలున్న తెల్లారటల్లకే పిల్లల్ని తీసుకొని ఎయిర్పోర్ట్లో వచ్చి ఎవరైనా అన్నం పెడతారా అని చూసే పరిస్థితి వచ్చింది. కానీ భారతదేశంగా గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇలా దుబాయ్కి ఎంతో మంది ఫోన్ చేస్తారు, సౌదీకి ఎంతో మంది ఫోన్ చేస్తారు, అన్నా మేము ఇలా గర్వంగా ఉన్నాం, భారతీయులు అన్నందుకు గర్వం ఉన్నాం. మా మతమేదని అడిగారు, మా కులమేదని అడిగారు, సంపెటోడు రెడ్డి అని అడగలేదన్నా, రావు అని అడగలే, కాపు అని అడగలే, గౌడు అని అడగలే, పద్మశాల అని అడగలే. చంపింది ఏమని? హిందూ అని చంపిండు. ఇలా హిందూ అని చంపినాడు, రేపు భారతానికి కూడా నమ్ముతాడు. కాబట్టి నేను అందరికి కోరేది ఒకటే, ఎప్పటి వరకైతే నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటుందో ఈ దేశం గట్టిగా ఉంటుంది. ఎప్పటి వరకైతే నరేంద్ర మోడీ సైన్యానికి సర్వ శక్తులు ఇస్తున్నాడో ఈ దేశం గట్టిగా ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నా, యువకులు చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియాలో ఉంటున్నారు. దేశ రక్షణ ఎట్లుందో యువకులు సోషల్ మీడియాలో ఉన్నారు, యువకులు కూడా అట్లే. ఇవాళ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరన్నా దేశం గురించి కానీ, మన దగ్గర మన సైన్యం గురించి కానీ, నరేంద్ర మోడీ గురించి కానీ చెడు మాట్లాడితే ఆ ఇద్దరు ఆడబిడ్డలు పైలట్లు పోయి 23 నిమిషాలు వచ్చి ఓపించారన్న. సోషల్ మీడియాలో మీరు కూడా ఎవడన్నా కానీ దేశ వ్యతిరేకంగా మాట్లాడితే, అది ఏ పార్టీ అయినా కానీ, ఈ దేశానికి వరికి రాది, ఈ దేశానికి మాట్లాడినోడు మన దేశస్తులే కాదు, మనకు సంబంధించిన పార్టీ కాదు, వాడు ఏ పార్టీలో ఉన్నా సరే వాడిని చీల్చి చెందాల్సిందే. నేను మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను, ఉగ్రవాదం అనేది ఒకటి కాదన్న. ఇలా ఉగ్రవాదం ఏ తల్లికి అన్నం పెట్టదు, ఏ తండ్రికి కూడా కడుపు నింపదు. ఉగ్రవాదాన్ని అణుచువేశాల్సిందే, ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాలతో దొక్కాల్సిందే. ఉగ్రవాదాన్ని ఏ రోజైతే మనం చీల్చి చెందాల్తామో మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తుంది. ఇలా ఈ తిరంగా యాత్ర ఒకటే కాదన్న, ఆ జెండా అది జాతీయ జెండా అన్న. ఆ జెండా మీద ప్రేమ ఉంటే ప్రాణాలైన ఇస్తారన్న. సైనికులు, ఒక సైనికుడు నిన్నగాక మొన్న టీవీలో చెప్తున్నాడు, 5 బుల్లెట్లు దిగినాక అయినా జాతీయ జెండాను కింద పడకుండా భుజం మీద పెట్టుకొని పోయి పాకిస్తాన్ కోట్లకు పోయి ఆడ ఉన్న ఇద్దరిని చంపి వాళ్ళ మీద జాతీయ జెండా పెట్టి నా భారత మాత జాతి రాయిది అన్నాడు. అలాంటి సైన్యం, అలాంటి జెండా అన్నది. ఆ జెండాకు అందరం సెల్యూట్ కొట్టాల్సిందే, ఆ జెండాకు అందరం కూడా ఇచ్చేయాల్సిందే. కాబట్టి నేను మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనగణమనతోని ఒకసారి అందరం కూడా జాతీయ గీతం ఆలాపనిస్తూ ఆ జెండాకు సెల్యూట్ చేస్తూ, దేశంలో ఉండే అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు చంపే ఉగ్రవాది ఏ రోజు అడగలే నీది తమిళనాడా, నీ సౌతా, నీ మరాఠియా, నీ మహారాష్ట్రనా, నీ కర్ణాటకనా, నీ ఉత్తరప్రదేశ్ అని అడగలేదన్నా. నువ్వు హిందువా అని అడిగిండు, రేపొద్దున నువ్వు భారతీయుడువా అని అడుగుతాడు. మనం చెప్పాల్సింది ఏంటి? మనందరం భారత మాత ముద్దు బిడ్డలం. మనందరం ఎవరం? గట్టిగా అన్నా, ఇక్కడ కూడా కొంతమంది ఇంకా చెవులల్లా ఇది మోసుకోలే. మనంతా ఎవరమో, మనందరం ఎవరమో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కడి వాళ్ళ